తెలంగాణ తీసుకురావడం కారణం ఎందుకంటే అలెగ్జాండర్ షూమర్ అనే ఒక బుక్ రాశాడు, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ వీ బిలీవ్ స్మాలర్ స్టేట్స్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ తెలంగాణ ఇస్ ఫార్మ్ ఫర్ దట్ రీజన్. అందుకే తెలంగాణకు సపోర్ట్ బీజేపీ చేసింది, మేము తీసుకువచ్చినాము అని మేము కూడా క్లెయిమ్ చేస్తున్నాం. కానీ వీ నెవర్ సెట్ దట్ దే ఆర్ పార్టిసిపేషన్, అందరి పార్టిసిపేషన్ ఉంది. అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ ప్రజల పార్టిసిపేషన్ దాంట్లో ఉన్నది, తెలంగాణ న్యాయవాదుల పాత్ర ఉన్నది, తెలంగాణ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రజల ఇవన్నీ కూడా సకల జనుల ఇవన్నీ మనం అంటాం మనం ఇవన్నీ ఉందిగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ తీసుకురావడానికి 3 కారణాలు, 3 ప్రత్యేకమైనటువంటి ఒక డిమాండ్: నీరు, నిధులు, నియామకాలు. ఈ మూడింటిపైన మనం ఆలోచిస్తాం. నేను నీటిపైన తర్వాత లాస్ట్లో వస్తాను. నియామకాలు చెప్పండి. నిజంగా కూడా మనం అందరం ఇక్కడ ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏం విద్యార్థులకు ఏదైనా చేసినామా, ఉద్యోగాలు ఎన్ని నిర్మాణం చేసినామో, రావటమే ఏ విద్యార్థులు అయితే ఇక్కడ కూడా చాలామంది విద్యార్థులు చేసే వాళ్ళు ఉన్నారు, కనబడ్డారు నాకు. ఏ విద్యార్థులు అయితే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారో అదే విద్యార్థుల మీద కేసు పెట్టారు. మీరు చూడండి, అదే విద్యార్థుల మీద కేసు పెట్టడం జరిగింది. ఏ నియామకాల కోసము తెలంగాణ విద్యార్థులు పోరాడారో ఆ నియామకాలు కాలే. మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చినాం. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆ విద్యార్థులు ఆ రోజు పోరాడింది. నిజంగా మొన్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఆఫ్టర్ 12 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోట్లలో పడి మొన్న పూర్తి చేశారు. అది సరే, అది కూడా అవకతవకలు జరిగినాయి, సుప్రీంకోర్టు దాకా పోయింది. సరే, చేసిన మొత్తానికి అయిపోయింది. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నియామకాల విషయంలో ఈ 2 ప్రభుత్వాలు కూడా జాబ్ క్యాలెండర్స్ తెచ్చి విద్యార్థులకు ఒక భరోసా ఇచ్చి ఒక భవిష్యత్తు చూపెట్టి దాంట్లో మొత్తం వైఫల్యం చెందింది ఈ 2 ప్రభుత్వాలు. కాబట్టి నియామకాల విషయంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వం ఫెయిల్ అయింది. నియామకాలతో సంబంధించిన ఇంకోటి ఎడ్యుకేషన్ ఫీల్డ్. గత ప్రభుత్వం 12-13 స్టేట్ యూనివర్సిటీస్కు దాదాపు 2.5 సంవత్సరాల దాకా వైస్ ఛాన్సలర్స్ లేరు. దానికి ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ జరగలే. ప్రైవేట్ అంటే మన పార్ట్ టైం ఫ్యాకల్టీస్తోని యూనివర్సిటీస్ నడుస్తున్నాయి. ఏ యూనివర్సిటీలో కూడా ఈరోజు దేశంలో ఇంత పార్ట్ టైం ఫ్యాకల్టీ నడిచే యూనివర్సిటీ లేవు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం బస్ట్ అయిపోయింది. సరే, దాని మీద నేను ఐ విల్ కమ్ లేటర్. దాని తర్వాత నిధులు అన్నది అనదర్ ఫ్యాక్టర్. ధనిక రాష్ట్రము సర్ప్లస్ స్టేట్ని బీఆర్ఎస్ పార్టీ దాదాపు 5 లక్షల కోట్లతో అప్పుల్లో ముంచింది మనని. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు మన నిధుల పరిస్థితి ఏ విధంగా ఉందనంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫస్ట్ టైం జీతం ఇస్తామని చెప్పి నిన్న క్యాబినెట్లో పాస్ చేశారు. అంటే ఫస్ట్ నాడు జీతం ఇస్తాము క్యాబినెట్ పాస్ చేసిందంటే అంతకన్నా దురదృష్టం ఏంటండి? అంటే వాట్ ఈజ్ ది రీజన్? అంటే మొదటి రోజు మీరు ఇవ్వలేరా జీతాలు? అంటే మీ పరిస్థితి ఫైనాన్షియల్ అంతా బ్యాడా? దాదాపు 60 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకున్నారు పెన్షన్స్ లేక. మరి నిధుల పరిస్థితి ఏమున్నాయి? ఈరోజు చూసాం మనం 20,000 కోట్ల రూపాయలు ఈరోజు కాంట్రాక్టర్లకు బకాయి ఉన్నది ప్రభుత్వం. 20,000 కోట్లు మామూలుగా కాదు. ఎంతమందికి బకాయిలు ఉన్నారు ఈరోజు? విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ 10,000 కోట్లు బకాయిలు ఉన్నారు. మరి మన నిధులు ఇది మన నిధుల పొజిషన్. ఇది తెలంగాణ తీసుకొచ్చిన నియామకాలు, నిధులు, ఈ రెండిట్లో మీరే ఆలోచించండి ఎంతవరకు ఈ 2 ప్రభుత్వాలు న్యాయం చేసిందని చెప్పేసి. తర్వాత నీటి విషయంలో వచ్చే వరకు సరే, కేసీఆర్ గారు ఆ రోజు మనకు రావాల్సినటువంటి ఒక కృష్ణా వాటర్ జలాల్లో 299కే టీఎంసీకి సంతకం పెట్టి మనకు రావాల్సిన వాటా కన్నా తక్కువకు సంతకం పెట్టి ఒప్పుకున్నారు. సరే, ఆ రోజు తొందరలో ఉండే ఇది అయిపోయింది. గోదావరి జలాల మీద నేను ఉత్తరం రాశాను మొన్న రేవంత్ రెడ్డి గారికి. గోదావరి జలాల వినియోగంలో కూడా ఈరోజు నీరు పేరు మీద 130,000 కోట్లతో ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు తెలంగాణ రైతులకు ఎక్కడ పనికి రాకుండా చేసి దాంట్లో కుంభకోణాలు చూసి
మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్రాజెక్టు సేమ్ ప్రాణహిత చేవళ్ళ అని మళ్ళీ రివ్యూ చేయాలి, తుమ్మడిహట్టు హైట్ పెంచాలి, అది ఇది అని మాట్లాడి ఇప్పుడు ఏదో వాళ్ళు ఆలోచిస్తున్నారు గోదావరి మీద. అంటే 12 సంవత్సరాల నుంచి నీటి మీద ఒక పాలసీ లేదు రెండు ప్రభుత్వాలు కూడా. దే డోంట్ హ్యావ్ పాలసీ ఫర్ ది వాటర్ రిసోర్సెస్, either ఫర్ డ్రింకింగ్ వాటర్ ఆర్ ఫర్ ది ఇరిగేషన్ వాటర్, సాగు కానీ తాగునీరు కోసం కానీ. లేటెస్ట్గా చెప్తాను, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, డికే శివకుమార్ గారు కర్ణాటకలో చీఫ్ మినిస్టర్ అయ్యారు. కర్ణాటకలో నుంచి వచ్చేటటువంటి కృష్ణా రివర్ రాయచూడు దగ్గర భీమాతో కలిసి అక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, కొరటకుంట ఇన్ కర్ణాటక. ఈ కొరటకుంట ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకొని రాయచూరులో ఉన్నటువంటి కృష్ణా వాటర్ని ఈరోజు కర్ణాటకకు ధారావతం చేసింది. ఏమి అధికారం అండి? కర్ణాటక హ్యాస్ నో అడిషనల్ షేర్. వారికి ఉన్నటువంటి ఒక అష్యూర్డ్ వాటర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒక వాటర్ కూడా తీసుకోవాలి. కానీ ఈ యొక్క వాటర్ కోరకుంట ప్రాజెక్టు కింద తెలంగాణకు రావాల్సినటువంటి ఒక కృష్ణా జలాల ఒక వాటా ఈరోజు కర్ణాటకకు వారి పవర్ ప్రాజెక్టు కోసం అయితే హైడల్ కానీ వారి డ్రింకింగ్ వాటర్ కానీ డికే శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా కృష్ణా వాటర్ని కూడా ఈరోజు రాయచూర్ ప్రాజెక్టు కింద డికే శివకుమార్ గారికి బహుమతిగా ఇచ్చారు. తెలంగాణకు రాకుండా వాటా రాకుండా కృష్ణా జలాలు ఏవైతే తెలంగాణకు రావాల్సిందో అది ఈరోజు కర్ణాటకకు రాజకీయ ప్రయోజనాల కోసము డికే శివకుమార్ గారిని రాహుల్ గాంధీ గారిని మెచ్చేయడానికి మన కృష్ణా జలాల మన వాటాని మనం రాకుండా కర్ణాటకకు ఈ కోరకుంట ప్రాజెక్టు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ సంతకం పెట్టి అగ్రిమెంట్ చేసుకొని ఈరోజు తెలంగాణకు నీటిలో అన్యాయం చేసే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ మూడు కూడా నీరు, నిధులు, నియామకాల్లో ఈ రెండు ప్రభుత్వాలు కూడా తెలంగాణ వచ్చినంత వైఫల్యం చెందారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఒక ప్రయోజనము తెలంగాణ వచ్చిన తర్వాత రాలేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.